నమస్తే అందరికీ. పాటలు మాటలకి స్వాగతం. అప్పుడే ఆరో వారం అండి. అదే మన సప్త శనివార వ్రతంలో ఈరోజు ఆరో వారం అన్నమాట. ఈరోజు స్వామి కోసం ఇన్ని చామంతులు కోసుకొచ్చానండి. అన్ని రంగుల్లో భలే ఉన్నాయి కదా. ప్రతిరోజు సాయంత్రం పూట నాకు ఇష్టమైన పని, నేను చేసే పని ఏంటంటే ఈ పూలు గుచ్చడం. ప్రతిరోజు బోల్డని పూలు వస్తున్నాయి. రేపటి పూజ కోసము పసుపు, అలాగే ఎరుపు చామంతి పూల చిట్టి చామంతి మాలను అల్లుతున్నాను. చూస్తానికి చాలా అందంగా ఉందండి. స్వామికి వేస్తే ఎంతో బాగుంటుంది అని ఊహించుకుంటూ ఆనందపడుతున్నా. ఇలా ఆల్టర్నేట్గా అల్లుతున్నాను. ఈ కలర్ కాంబినేషన్ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి ప్లీజ్. రెడ్ అండ్ ఎల్లో. ఇది ఎల్లో, రెడ్ కూడా కాదు, ఇది మెరూన్ లాగా ఉంది. మంచి మెరూన్ కలర్. ఇలా ఆల్టర్నేట్ కలర్ ప్యాటర్న్స్ తోటి ఈ మాలను అయితే అల్లాను. సో ఈసారి డిఫరెంట్గా చేద్దాం అనుకుంటున్నాను. తులసి మాల అల్లి దీన్ని సగానికి కట్ చేసి ఒక సగం ఇటు తులసి మాల పైన స్వామికి ఫోటో పైన వచ్చేట్టుగా అల్లుదామనేసి అనుకుంటున్నాను. చేశాక మళ్ళీ చూపిస్తాను. ఇక పూజ రోజు అదే శనివారం రానే వచ్చేసిందండి. ఈరోజు వేరే మాలను కూడా అల్లానండి. నేను గీసిన వెంకన్న స్వామికి వేద్దామని. మా ఇంట్లో కూడా ఈ మాల చూసి భలే క్యూట్గా ఉంది అని చెప్పేసి అన్నారు. రండి వేసేద్దాము స్వామికి మాల. బ్యాక్గ్రౌండ్లో చిన్నజీయర్ స్వామి ఏదో ప్రసంగం చెప్తుంటే అది పెట్టినట్టున్నాను. ఆ ఆడియో కూడా వచ్చేస్తుంది. సరే, మన సందర్భానికి చాలా బాగుంది కదా అని చెప్పి ఆడియోని కూడా ఉంచేశాను. స్వామిని చూస్తుంటే ఎంత బాగున్నారో కదా. నాకైతే ఒక చిన్న పాట పాడేయాలని ఉంది. సినిమా పాట ఇది. ఏడు నామాల వాడ వెంకటేశుడా, మూడు నామాల ముత్తు శ్రీనివాసుడా. ఈరోజు చాలా స్పెషల్ ముగ్గండి ఇది. ఏముంది దీనిలో స్పెషల్ ఏముంది అంటారా? చూడండి, మన ప్రధానమంత్రి, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ ఇంటి ముందు వేసిన ముగ్గు నేను కాపీ కొట్టేశాను. మరి ఇది స్పెషలే కదా. అలాగే నా మిగతా ముగ్గులు కూడా చూసేయండి, బాగున్నాయా. ఈరోజు మా తాబేలు తల్లి పిల్లను ఇంటి ముందు పెట్టాను. ఏదో వాళ్ళు కూడా నా పూజకు వస్తున్నట్టుగా భలే ఉంది కదా. సో ఇదన్నమాట ఇవాళ నేను వేసిన స్పెషల్ రంగోలీ కథ. ఇక ఇప్పుడైతే ముందుగా నిత్య పూజ చేసుకుందామని మొదలుపెట్టాను. ఇంతకుముందే మీకు చెప్పాను కదండి, వీళ్ళిద్దరికీ పోటీ అన్నిట్లోనూ, ముగ్గుల దగ్గర నుండి పూల వరకు అని. వాళ్ళ పోటీ నాకు భలే ముద్దుగా ఉంటుంది. నాకైతే ఇద్దరికి అలా ముగ్గులు వేయడం భలే ఆనందంగా ఉంటుందండి. ప్రతిరోజు వేస్తూ ఉంటానన్నమాట దీపం పెట్టే ముందు. విచిత్రం చూడండి, వాళ్ళిద్దరి కోసము పూలు కూడా రెండేసి పూసినాయండి. ఇప్పుడు మీరే చెప్పండి, నేను అనింది నిజమా కాదా అని. ఇద్దరికీ ఒకే రకం పూలు, ఇద్దరికీ వాళ్ళ ముందు ముగ్గులు, ఇద్దరికీ పూలతో పూజ. పోటీ అనండి బాబు వీళ్ళిద్దరికీ. అలా అనుకుంటూ పూలు పెడుతుంటే భలే ఆనందంగా అనిపిస్తుందండి. ఈ ఆనందం మాత్రం ఎన్ని కోట్లు ఇచ్చినా కొనలేని ఆనందం. కొనంటారా కాదంటారా మీరే చెప్పండి. ఆ స్వామివారి, ఆ అమ్మవారి అనుగ్రహము నిండుగా ఉండబట్టే నేను ఇలా చేసుకోగలుగుతున్నాను ఈ పూజలు, ఈ పువ్వులతోటి అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. గులాబీలు కూడా రెండే, ఆవిడకొకటి ఆయనకొకటి. సో అలా అనుకుంటూ
నిత్య పూజనైతే కంప్లీట్ చేసుకున్నాను. ఇక మన సప్త శనివార వ్రతం పూజ కూడా మొదలుపెట్టాలి. ఇప్పుడు సప్త శనివార వ్రతం కోసము మార్బుల్ పెట్టిని అరేంజ్ చేసుకుంటున్నాను. ఆపై స్వామిని కూర్చోపెట్టి గంధంతో అలంకరించాను. నామము గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా గంధము పుయ్యరుగా పన్నీరు గంధము. అలా పీఠంపై దేవుడిని నిలబెట్టి ఇక నైవేద్యాల దగ్గరికి అయితే వచ్చేసాను. ఈరోజు గోధుమ అప్పాలు చేశానండి. ఇవి మా చిన్నప్పుడు మా అమ్మ కూడా ప్రతి పూజకి ఇవే చేసేది. చాలా మెత్తగా సాఫ్ట్గా భలే ఉండేవి ఆ టేస్ట్. గోధుమ పిండిలో బెల్లం వేసి కలిపి చేస్తూ ఉండేదన్నమాట అమ్మ. సో ఇదేనండి నేను అల్లిన తులసి మాల. మధ్యలో వచ్చి అటు ఇటు ఏమో చామంతి మాల వచ్చేట్లుగా పెడదామని బాగానే కుదిరింది. స్వామికి ఇలా వేసి పెడితే చాలా నిండుగా ఉందండి మాల అయితే మాత్రం. పెద్ద ఫోటో డెకరేట్ చేసుకున్న తర్వాత చిన్న ఫోటోను కూడా ముందు పెట్టుకున్నాను. ఇక ఆ ఫోటోకి కూడా పూల అలంకారం చేస్తున్నాను. ఎలా ఉందండి నా డెకరేషన్? ఇప్పుడు ముందునున్న స్వామికి అమ్మవారికి మా ఇంట్లో పూసిన చంద్రకాంత పూలమాల సమర్పణ చేశాను. ఈరోజు బంతి పూలు కూడా చాలా వచ్చినాయండి. వాటిని కూడా సుదితో గుచ్చి దండలాగా చేసి పైన దేవుడి మందిరంకి అలంకరించాను. ఇలా వచ్చింది బంతి పూలమాల అక్కడ పెట్టాను అనమాట. ఇలా ఇంత సేటు పూల అలంకారము నేను ఎప్పుడూ చేయలేదండి మా స్వామికి. మా ఇంట్లో ఇన్ని పూలు పూయడము, నేను స్వామికి ఈ సప్త శనివార వ్రతం పేరుతోటి అలంకారాలు చేయడము నాకేదో వింతగా ఆశ్చర్యంగా కూడా ఉందండి. డెఫినెట్గా అయితే ఐఎమ్ బ్లెస్డ్ అని మాత్రం తప్పకుండా అనిపిస్తూ ఉంటుందండి ఈ పూల అలంకారంతో సేవలు చేయడము. పూజ అంటే ఏదో బయట నుండి పూలు కొనుక్కొచ్చుకొని అలంకారం చేసుకొని పూజ చేసుకోవడము అనుకుంటాము. కానీ నాకు ఇన్ని పూలు ఇంట్లో పూయించి ఆయనకి అలంకరింపజేసుకోవడము ఆయన చేయించుకుంటున్నారు అంతే అని అనిపిస్తుంది నాకు. ఇలా తలుచుకుంటుంటేనే ఆనందమైన భావోద్వేగానికి గురవుతున్నాను నేను. ఫైనల్గా డెకరేషన్ అయితే అయిపోయింది. దీపం వెలిగించుకొని పూజ చేయడం అయితే స్టార్ట్ చేశానండి. నా ఈ డెకరేషను మీకు నచ్చిందో లేదో తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. ముందుగా వినాయక స్వామికి పూజ చేసుకొని ఆపై వెంకటేశ్వర స్వామికి అమ్మవారికి కూడా పూజ చేశాను. ఇక మీరు నేను చేసే పూజనైతే చూస్తూ ఇప్పుడు నేను పాడబోయే అన్నమాచార్య కీర్తన అయిన మంగళము గోవిందునకు ఈ పాటను నేను చిరంజీవి స్వామి వారి జెట్ సింగింగ్ క్లాస్లో నేర్చుకున్నాను. ఆ పాట యొక్క ఫస్ట్ చరణాన్ని పాడతాను, విని మీరు కూడా ఆనందించండి. థ్యాంక్ యూ. ఆదికి నినాదైన దేవున కచ్చుతున కంపోజనావున కాది కూర్మంబైన జగదాధారమూర్తికి ఆదికి నినాదైన దేవున కచ్చుతున కంపోజనావున కాది కూర్మంబైన జగదాధారమూర్తికి వేదరక్షకునకును సంతత వేద మార్గ విహారునకును బలివేదికిని సామాదిగాన ప్రియ విహారునకు వేదరక్షకునకును సంతత వేద మార్గ విహారునకు బలివేదికిని సామాదిగాన ప్రియ విహారునకు జయ జయ మంగళం జయ మంగళం జయ జయ మంగళం జయ మంగళం. ఈరోజు ఇలా మా హస్బెండ్ కూడా నాతో పాటు పూజలో పాల్గొనడము నాకైతే ఆనందాన్ని రెట్టింపే చేసింది. ఈరోజు పూజ సంపూర్ణంగా అయ్యింది అన్నట్టుగా కూడా నాకు అనిపించిందండి.
అలా ఆ రకంగా స్వామికి ముందుగా ధూపం సమర్పించి సప్తదీపాలను కూడా వెలిగించి ఆ దీపాన్ని స్వామికి సమర్పించాము. కొబ్బరికాయ కొట్టుకురండి. ఇక ఆపై నైవేద్యాన్ని సమర్పించి మా ఇంట్లో వచ్చిన తమలపాకులతోటే స్వామివారికి తాంబూలాన్ని కూడా నివేదించాము. నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద వెంకట. ఇక ఆపై గోవిందనామాలు చదువుకొని కథలు కూడా విన్నాక మళ్ళీ స్వామిని చూస్తుంటే అసలు కన్నులు సరిపోలేదండి, అంత అందంగా అనిపించింది. స్వామి దయ వల్లే నేను ఇలాగ చేసుకున్నాను అనేసి అని తలుచుకుంటేనే చాలా ఆనందంగా అనిపిస్తుందండి. అసలు ఈ మన కోరికలు తీరుతాయా లేనేది తర్వాత సంగతి, ఈ పూజ చేసుకుంటుంటే వచ్చే ఆనందము, భక్తి భావన అసలు మాటల్లో చెప్పలేను. ఆ ఆనందంతో ఇందాక పాడుకున్న మంగళము గోవిందునకు అనే పాటలో 2వ చరణాన్ని కూడా పాడతాను. మీరు నా క్లిప్పింగ్స్ చూస్తూ నా పాట వింటూ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. హరికి పరమేశ్వరునకును శ్రీధరునకును కాలాంతకునకును పరమ పురుషోత్తమునకును బహుబంధదూరునకు హరికి పరమేశ్వరునకును శ్రీధరునకును కాలాంతకునకును పరమ పురుషోత్తమునకును బహుబంధదూరునకు సురముని స్తోత్రునకు దేవాసురగణ శ్రేష్ఠునకు కరుణ